హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,954 జీపీఓ గ్రామ పాలనాధికారి పోస్టులు అయితే ఉన్నాయి. వీటినే మనం విఆర్ఓ కూడా అంటాం. ఇప్పుడు ఈ 10,954లో ఫస్ట్ విఆర్ఓ విఆర్ఏగా పనిచేస్తా వారిని ఫిల్ చేసిన తర్వాత మిగిలిన ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకు మనకు నోటిఫికేషన్ అయితే ఇస్తారు. అయితే వీళ్ళకి ఏం రూల్స్ పెట్టారు అంటే డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ ఉండాలి మీరు చదువు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. విఆర్ఓగా లేదా విఆర్ఏగా 5 ఏళ్ళ సర్వీస్ ఉండాలి. అంటే డిగ్రీ లేదా ఇంటర్ చదువు ఉండి 5 ఏళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళకి ఒక రాత పరీక్ష పెట్టి వాళ్ళని జీపీఓగాలుగా నియమిస్తున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ తప్పకుండా వీళ్ళకి రాయాల్సిందే. ఎంత అవగాహన ఉంది దాని మీద, వాళ్ళ పని మీద అనేది, రెవెన్యూ శాఖ మీద ఎంత అవగాహన ఉంది అని తెలుసుకోవడం కోసం ప్రస్తుతం విఆర్ఓ విఆర్ఏగా పనిచేస్తున్న వారికి ఎగ్జామ్ పెట్టి అయితే జీపీఓగా నియమిస్తారు. ఈ నియమించిన తర్వాత ఎన్ని అయితే ఖాళీలు ఉంటాయో వాటికి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. మరి ఎన్ని ఖాళీలు ఉంటున్నాయి అనేది ఇప్పుడైతే మనకు తెలియదు. మరి జీపీఓగా జాబ్ వచ్చిన వాళ్ళు ఏమేం చేయాలి అంటే గ్రామ రికార్డుల నిర్వహణ, సర్టిఫికేట్ల కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలన, విచారణ, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవడం, చెరువులు, నీటి కుంటల రక్షణ, భూములతో పాటు ముడిపడిన వివాదాలపై విచారణ, భూముల సర్వేకు వచ్చే సర్వేయర్లకు సహకారం అందించడం, విపత్తుల సమయంలో అత్యవసర సహాయ చర్యల్లో పాల్గొనడం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో లబ్ధిదారులను గుర్తించడం, ఎన్నికల విధులు, ప్రోటోకాల్ బాధ్యతలు నిర్వర్తించే వారికి సాయం అందించడం, గ్రామ క్లస్టర్ మండల స్థాయిలో శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవడం, సిసిఎల్ఏ లేదా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడం. ఇవి జీపీఓ జాబ్ వచ్చిన వాళ్ళు చేయవలసిన విధులు, బాధ్యతలు అన్నమాట. సో ప్రస్తుతం పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెడుతుర్రు. వాళ్ళకి ఇంటర్ లేదా డిగ్రీ ఉండాలి, కనీసం 5 ఏళ్ళు అయితే వర్కింగ్ చేసి ఉన్న వాళ్ళని స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి జీపీఓ నియమిస్తారు. వీళ్ళని ఫిల్ చేసిన తర్వాత ఎన్ని ఖాళీగా ఉంటే అన్ని దాంట్లకి మనకు నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.